కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో తెలంగాణను సస్యశ్యామలం చేసిన అభినవ భగీరథుడు కేసీఆర్ అని చంద్రుతి మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తద్వారా రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. కేవలం సాగునీరే కాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించి దప్పిక తీర్చిన ఘనత కేసీఆర్దని పేర్కొన్నారు. అలాంటి ప్రజానాయకునిపై నిందలు వేస్తూ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజల దృష్టిని మరలించేందుకు ఉద్యమ నేత కేసీఆర్పై చేస్తున్న కుట్రలను యావత్తు తెలంగాణ గమనిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బైరగోని రమేష్, దప్పుల అశోక్, జువ్వాడి అనిల్ రావు, ఏనుగుల శ్రీనివాస్, దుమ్మ ఆనంద్, ఎండి ఇస్మాయిల్, సంటి బాపురావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాదు ప్రపంచమే నివరపోయే విధంగా సమైక్య పాలనలో బీడుబడ్డ పొలాలను బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేసే విధంగా కేవలం 3 సంవత్సరాల కాలంలో బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 1 కోటి ఎకరాల మాగాణిని ఈ తెలంగాణ బీడు నేలపై పారించి పంటలు పండించిన ఘనత కేసీఆర్ గారిది. ఆయనను ఒక ముక్కలో చెప్పాలంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలు సైతం కాళేశ్వరం ప్రాజెక్టును కొనియాడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే తెలంగాణలో పంటల దిగుబడి దేశంలోనే గణనీయంగా పెరిగి రైతులు సబ్బండ వర్గాలు సంక్షేమంతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుంచినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలు కేవలం 17 నెలల కాలంలోనే డిసైడ్ అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తూ ఇట్లాంటి వేధింపులు ఇకనైనా మానుకొని ప్రజా సంక్షేమంపై ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాలని ఇదుపు పలుకుతూ ఈరోజు గౌరవ చిలిమెడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశాల మేరకు చంద్రుతి మండలం నుండి హైదరాబాద్ తరలి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడం జరిగింది.